శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు
దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. వీరికి రాశిలో గురువు గారు ఉన్నారు. ఆయన ఎంత మంచి ఫలితాలు ఇస్తారంటే శుభత్వాన్ని చేకూర్చడంలో గురువుగారి తర్వాత ఎవరైనా వారు స్వయంగానే రాశిలో ఉన్నారు కాబట్టి అన్ని విధాల శుభకరమైన ఫలితాలు ఉంటాయి. ఇక తృతీయంలో కేతువు, అష్టమంలో శుక్రాచార్యుల వారు, లాభస్థానంలో చంద్రుడు. 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఎప్పుడైతే బాగున్నాయో చాలా అద్భుతమైన ఫలితాలనే చెప్పాలి. శుభాలు చేకూరుతాయి. ఒక గృహము కొనుక్కోవడానికి లేదా మరమ్మతులు చేసుకోవడానికి, అందమైనటువంటి గృహ నిర్మాణానికి, వీటన్నిటికీ కూడా చాలా స్పష్టంగా గురువుగారి ఆశీస్సులు ఇస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కొంచెం తగ్గుముఖం పడతాయి, అంటే ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. అలాగే విలువైనటువంటి వస్తువులని కొనుగోలు చేసేటటువంటి స్థితులు కల్పిస్తారు. వాటిని భద్రపరుచుకునేలా చేస్తారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అష్టమ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడిన కారణం చేత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. బంధువుల యొక్క ఆదరాభిమానాలు బాగుంటాయి. రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే సంతానం బాగుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు బాగుంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రారంభించడానికి చాలా ముందంజలో ఉంటారు. పాత వ్యాపారాలు, ఇప్పుడు కొనసాగుతూ ఉన్నటువంటి వ్యాపారాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా ఇదమిద్దంగా ఉండండి. ఉద్యోగం చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు, చాలా కష్టం ఉంది అని చెప్పడానికి రాదు. ఇక్కడ శని గురులు ఇద్దరు కూడా కేంద్రంలో ఉన్నారు. నేను లోగడ కూడా చెప్పాను, కేంద్ర స్థితి ఎప్పుడు కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం. అంటే కొంత ఒత్తిడితో పని చేయాలి. ఆరాంగా పని చేయడం వేరు, అప్పుడు శారీరక శ్రమ ఉంటుంది. ఒత్తిడితో పని చేయడం వేరు, అప్పుడు శారీరక శ్రమ ఉంటుంది. అయితే ఒత్తిడితో పని చేసినందువల్ల శ్రమ అనేది పెరుగుతుంది. ఇక్కడ అలాంటి శ్రమ కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి. గురువు నుంచి ఎప్పుడైతే దశమంలో శనిగారో కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శనిగారి నుంచి ఎప్పుడైతే కేంద్రంలో గురువుగారో అప్పుడు కూడా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. దేనిలో పెరుగుతోంది? మీకు కేవలము ఉద్యోగ జీవితంలోనే స్ట్రెస్ పెరుగుతుంది. ఇదమిద్దంగా ఉంటుంది. ఉద్యోగం బాగుంది అని చెప్పడానికి రాదు, బాలేదని చెప్పడానికి రాదు. కాస్త శారీరక మానసిక శ్రమలు అయితే పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఈ కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ బాగున్నటువంటి కాలము. మాతృవర్గ రీత్యా కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి కాలము. మాతృవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేదా మాతృమూర్తి గారిని అయినా కొంచెం కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండండి. ఎక్కువ శ్రమకి లోనవ్వకుండా చూసుకోండి. ఇది సంతానంగా మీ బాధ్యతగా భావించండి. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురు చంద్రుల యొక్క కలయిక రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత ఇంకా బాగున్నటువంటి పరిస్థితులు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి. వినోద కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి. శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలు కుదరడము, దానికి మీరే పెద్దరికం వహించడము, 2 వర్గాలని సమన్వయం చేసి కాస్త ఆ వ్యవహారాలని, అవి వ్యాపారం అవ్వచ్చు, శుభకార్యాలు అవ్వచ్చు, లేదా ఇంకా వేరే ఏదన్నా ఇప్పటి వరకు కొట్లాటలు అలాగ మనస్పర్ధలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అవి తగ్గిపోయి వాళ్ళిద్దరినీ మీరు మంచిగా మళ్ళీ కలిపి స్నేహాన్ని కొనసాగింపజేయచ్చు. ఏ విధంగా అయినా సరే మంచిగా సమన్వయం చేసి ముందరికి తీసుకువెళ్లే బృహత్తర కార్యం మీ మీద ఉంటుంది. చక్కగా దాన్ని నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇది కూడా మీకు ఆనందం కలిగించే అంశమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్తోత్ర పారాయణాలు ఏవి చేసుకోవాలి అంటే నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శుభం.